హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను, పుల్లలు ఏరుకుంటున్నాను అనుకుంటున్నారా? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? పుల్లలు ఏరట్లేదు, సపోటా కాయలు ఏరుకుంటున్నాను అనమాట. సపోటా కాయలు ఎలా మొగ్గు పెట్టాలి, ఎలా తెంపాలి, అదే ఎలా మాగబెట్టాలి, ఎలా తెంపాలి ఏమీ తెలియక చాలా రోజుల నుండి మా చెట్టుని ఎన్ని సపోటా కాయలు వచ్చినా అలా వదిలేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో చూసినా సరే ఎన్ని ట్రిక్స్ ట్రై చేసినా అది సరిగ్గా రాలేదు. అప్పుడు పొద్దున్నే సపోటా కాయలు తీసుకొని, అమ్మ సపోటా కాయలు తీసుకుంటారా అని సపోటా కాయలు అమ్మాయి ఆయన తీసుకొచ్చాడు. మాకు సపోటా కాయలు వద్దు కానీ మా దగ్గర ఉన్నవి ఎలా మాగబెట్టాలో చెప్పండి కొంచెం అని అడిగితే ఆయన చెప్పారనమాట. అవి ఎలాగో చెప్తానండి. ఇంక ఇది వచ్చి మా సపోటా చెట్టు. మామూలుగా ఈ కాయలు తెంపినప్పుడు అయితే నేల మీద పడకుండా చేత్తో నీట్గా తెంపుకోవాలి. చెట్టు ఊపితే కింద రాలుతాయి అంటే కింద రాలి గాయాలు అయిపోయి అవి పాడైపోతాయి అని అర్థమైంది. సో నా ఎక్స్పీరియన్స్ కొద్దీ ఇవన్నీ ఏం చేయాలంటే ఒక గాలి వెళ్ళని ఒక బ్యాగ్లో వేసేసి అందులో ఒక స్పూన్ ఆవాలు వేసేసి ఇలా టైట్గా మూతి కట్టేసి గాలి వెళ్ళకుండా కట్టేసి ఒక డబ్బాలో పెట్టేసి 2 days అలా వదిలేయండి. 2 days తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అయితే ఇవి మాగిపోతాయి. ఇంకంతే, అంతకు మించి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అయితే మాగిపోతాయి. మా సపోటా కాయల మీద ఈ ట్రిక్ బాగా పనిచేసింది అనమాట. ఓన్లీ గాలి వెళ్ళని సంచిలో కట్టేసి ఒక డబ్బాలో మూత పెట్టేసి వదిలేసి 2 days తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎంత బాగా మాగిపోయాయి. ఇంకింతే, కింద పడకుండా తెంపాలి, చేతితో తెంపాలి. బాగా కొంచెం పెద్దగా అవుతాయి కదా అవి తెంపాలి, అంతే తప్ప ఈ టైంలో తెంపాలి అని కూడా ఏముండదు. కొంచెం పెద్ద సైజు ఉన్న కాయలు తెంపుకుంటే సరిపోతుంది. బాయ్ అందరికీ.